హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సీతాఫల్ మిల్క్ షేక్. ఫ్రెండ్స్, సీతాఫలాలు మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభిస్తాయి కాబట్టి సీతాఫలాలు దొరికినప్పుడే వాటిని ఇలా రకరకాల రెసిపీస్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి. ఇక ఇప్పుడు సీతాఫల్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను మీడియం సైజ్ సీతాఫలాలని ఒక 4 తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకోండి. తరువాత వీటిని ఒక చిల్లులు గిన్నె కానీ లేదా బూందీ గరిటెలో కానీ ఇలా విత్తనాలు తీసివేయాలి. ఇలా అన్నింటినీ తీసేసిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఈ వీడియోలో చూపించిన విధంగా చేయాలి. మీకు ఇలా కుదరకపోతే మీకు ఓపిక ఉంటే మీరు చేత్తోటైనా ఒలుచుకోవచ్చు. కాసేపు ఇలా అన్న తర్వాత చేత్తోటి ఇలా ప్రెస్ చేస్తే గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఈ గింజలన్నింటినీ తీసేయాలి. ఇలా అన్నింటినీ తీసేసిన తర్వాత ఈ మిగిలిన గుజ్జును కూడా బౌల్లో వేసుకోవాలి. ఇలా గుజ్జు సిద్ధం చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్లో పచ్చి పాలను పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టే వరకు ఉంచాను. ఇలా చేయడం వల్ల మనం జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా తాగేయచ్చు. ఇప్పుడు ఒక జ్యూస్ జార్ తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న సీతాఫల్ గుజ్జును వేసుకోవాలి. తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వేశాను. తర్వాత ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలగడ్డను వేసుకోవాలి. తర్వాత ఇలానే గ్రైండ్ చేస్తే జ్యూస్ జార్లో ఉన్న బ్లేడ్లు పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఇలా పాలగడ్డను బ్రేక్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాసులలోకి తీసుకుందాం. ఇప్పుడు పైన సన్నగా తరిగిన జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సీతాఫల్ మిల్క్ షేక్ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూసారుగా సీతాఫల్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.